నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో A1 తమ్మలపల్లి ములకల్ చెరువు నకిలీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్దన్ రావు వీడియో తర్వాత జోగి రమేష్ బయటకు వచ్చారు. రాత్రి నుంచి కంటిన్యూస్గా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు. నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, ఒకవేళ జోగి రమేష్కి నిజంగా జనార్దన్ రావుతో సంబంధం లేకపోతే ఎందుకు రాత్రి నుంచి కంటిన్యూస్గా మీడియా ముందే ఉన్నాడు? ఏం చెప్పాలనుకుంటున్నాడు? పదే పదే ఏం చెప్పి ప్రజలను నేను ఆ తప్పు చేయలేదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు జోగి రమేష్ అనేది అర్థం కాని విషయం. ఇప్పుడు జనార్దన్ రావు విషయానికి వచ్చేసరికి పోలీస్ కస్టడీలో ఉండి ఎట్లా జనార్దన్ రావు వీడియో బయట పెడతాడు అనే ప్రశ్నలు కూడా చాలా వచ్చినాయి. జనార్దన్ రావు ఎలా వచ్చాడు అనే ప్రశ్నలు ఉన్నాయి. జనార్దన్ రావు ద్వారా ఆ వీడియో విడుదల చేసి లేదా చేయించి ఏం చెప్పాలనుకుంటుంది ప్రస్తుత అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు మనతో ఉన్నారు. వంశీ గారు నమస్కారం, వెల్కమ్. స్టార్ట్ కెమెరా యాక్షన్ అని జనార్దన్ రావుతో ఒక వీడియో చేయించి జోగి రమేష్ని ఏమీ చేయలేరు, వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు కూడా మాకు అండగా ఉండారనేది ఆయన తీసుకొస్తున్న ఇంకో కొత్త అంశం. ఇప్పుడు తీసుకొస్తున్నది భువనేశ్వర్ గారిని అడిగినా, బ్రహ్మణి గారిని అడిగినా ఇలానా రాజకీయం చేసేదని చంద్రబాబుని లోకేష్నే అంటారు. అసలు మాకు సంబంధమే లేదు, జనార్దన్ రావు వాళ్ళ తాతగారు వాళ్ళు ఎప్పుడో మా వీధిలో ఉండేవాళ్ళు, అంత మాత్రాన మాకు సంబంధాలు ఉంటాయా అనేది ఈ వీడియో రిలీజ్ చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ముందుగా అండి, ఈ రోజు విషయానికి చూసుకుంటే, ఈరోజు భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కావచ్చు, భారతదేశానికే కావచ్చు, అతి పెద్ద విదేశీ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజు వచ్చింది. గూగుల్ 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది. కరెక్ట్. అన్ఫార్చునేట్లీ ఇవన్నీ మాట్లాడుకోకుండా మనం ఈరోజు క్రిమినల్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తా ఉంది. అంటే పెట్టుబడులు వస్తున్నాయంటే ఇలాంటి వాళ్ళు క్రిమినల్స్ ఉండకూడదు కదా ఇక్కడ. అదే ఇంత పెద్ద విషయం. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయినటువంటి అమరావతిలో ఒక భవనం, హైదరాబాద్ హైటెక్ సిటీని తలదన్నేలా ఉండేటటువంటి ఒక భవనం ప్రారంభమైంది. అది కూడా చెప్పుకోలేకపోయాం. ఈరోజు 87,000 కోట్ల రూపాయలు విదేశీ భారీ అతి పెద్ద పెట్టుబడి భారతదేశ చరిత్రలో. అవన్నీ చెప్పుకోకుండా ఇవాళ మనం జోగి రమేష్ గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంది. ఒకటి సార్, జోగి రమేష్ గారు సరే జనార్దన్ రావు గారితో మాకు సంబంధం లేదు, అలా ఇలా చాలా మాటలు మాట్లాడారు. మిథున్ రెడ్డి గారు ఎక్కడి వరకు వెళ్ళారు సార్ బెయిల్ కోసం? మీకు ఐడియా ఉందిగా? సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు సార్. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వకపోతేనే కదా లొంగిపోయారు. ఎందుకంటే సరైన సాక్ష్యాధారాలు ప్రభుత్వం సమర్పించింది కాబట్టి బెయిల్ ఇవ్వటం కుదరదు అని చెప్పేసి మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు చెప్పింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది కూడా అదే పరిస్థితి, అవునా కాదండి? అవును. ఆ తర్వాత మరొక ముద్దాయి ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి సిఐడి చీఫ్ సంజయ్, మాజీ చీఫ్ సంజయ్, ఇతను కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వెనక్కి వచ్చాడు కదా. అవును. జోగి రమేష్ కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎక్కడ బెయిల్ పిటిషన్ వేసుకుంటా వేసుకో, మేము సాక్ష్యాధారాలు, నువ్వు జనార్దన్ రావుతో మాట్లాడావు, నువ్వు దీన్ని వెనకున్నావు అనేటటువంటి సాక్ష్యాధారాలు మేము సమర్పిస్తాం, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఈరోజు రాష్ట్రంలో ఇన్ని మరణాలకు కారణమైనటువంటి ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఈరోజు వచ్చి సత్యశీల పరీక్షలకు నేను సిద్ధం అంటున్నాడు. వీళ్ళ సిద్ధం అంటే ఏంటో అనుకున్నాం, వీటికి సిద్ధాలు వీళ్ళందరూ. సత్యశీల పరీక్షకి ఇతను సిద్ధం అంట. అదేదో సిట్ కాకుండా సిబిఐ వేయండి, మేము సిద్ధం అని అంటున్నారు కదా. సిబిఐకి ఇవ్వమంటారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ముద్దాయి అడుగుతాడా? ఈ కేసులో ఇన్వాల్వ్ అయినోడు అడుగుతాడా? ఏ విచారణ వేయాలో, సిట్ వేయాలో, సిబిఐ వేయాలో ఈ జోగి రమేష్ ఇష్టమా? ఎవడిష్టమో? జోగి రమేష్ ఇష్టమా ఇది? సిట్ వేయాలా, సిబిఐ వేయాలా, ఏ ఎంక్వైరీ వేయాలనేది? ఈ రోజు ఇంతమంది ప్రాణాలు తీసి నువ్వు మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి తెలుగుదేశం పార్టీ మీదకి అది నెట్టే ప్రయత్నం చేసావు. నువ్వు అదే అతనితో మాట్లాడావు. నీ వాట్సాప్ చాటింగ్లు కావచ్చు, నీ గూగుల్ అకౌంట్లు కావచ్చు,
నువ్వు చేసినటువంటి చీకటి పనులన్నిటికీ సాక్ష్యాలు వెలుతురులో చూయించి నిన్ను ఈరోజు మేము డెఫినెట్లీ న్యాయస్థానం ముందు కావచ్చు, ప్రజల ముందు కావచ్చు, నువ్వు చేసినటువంటి పనిని మేము బయట పెడతాం. అది నిజమేనా అండి? వాట్సాప్ చాట్ ఒకటి ఒక స్క్రీన్ షాట్ వచ్చింది, నిజమేనా అది? అదే సార్, నేను కూడా ఇప్పుడే చూశాను. దాని నిజాలు పోలీసులు తేలుస్తారు డెఫినెట్లీ. ఎందుకంటే నిజంగా అతను ఆ రోజు చాటింగ్ చేస్తే కనుక ఈ రోజు చాలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అది కరెక్టా కాదా అనేది తేల్చడం చాలా తేలిక. అవును, ఈ రోజు పోలీసులు అంత పకడ్బందీగా ఉన్నారు అని అంటే అవి ఆ వాస్తవాలన్నీ, ఆ సాక్ష్యాలన్నీ ఉండబట్టే. మరి ఈ పోలీసులు ఇంత పకడ్బందీగా ఇప్పుడు ఉన్నారని మీరు అంటున్నారు. ఈ 15 నెలల కాలంలో ములకల్ చెరువులో ఈ దందా జరుగుతుంటే జనార్దన్ రావు చెప్తున్నట్టు కుట్రపూరితంగానే జోగి రమేష్ చేయించాడు ఈ ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ తీసుకురావాలని అని చెప్తున్న ప్రకారమే కుట్రపూరితంగా జరుగుతుంటే ఏం చేశారండి? 7 నెలలు కాదు, 2021లో ఈ దందా మొదలు పెట్టారు. 2023 మీరు అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది కదా. లెట్ మీ కంప్లీట్. 2021లో ఈ దందా మొదలు పెట్టారు. 2022లో ఎక్స్టెండ్ చేశారు. గోవాకి వెళ్ళేసి ఇంకా కల్తీ ఎలా చేయొచ్చో చూశారు. 2024 జూన్ వరకు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిఘా ఎక్కువ అవడంతో ఏప్రిల్లో మళ్ళీ జోగి రమేష్ ఇతన్ని కలిశాడు, జనార్దన్ రావుని కలిసి మళ్ళీ నువ్వు ఈ దందా మొదలుపెట్టు, నీ వెనక మేము ఉంటాం, కూటమి ప్రభుత్వాన్ని అబాస్పాలు చేద్దాం, నువ్వు మొదలుపెట్టు, నేను చూసుకుంటాను అని చెప్పినటువంటి జోగి రమేష్ ఏప్రిల్లో ఈ డిస్కషన్ జరిగిన తర్వాత మేలో మళ్ళీ మొదలుపెట్టారు ఇబ్రహీంపట్నంలో. ఇబ్రహీంపట్నం కాదు, చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లాలో మొదలుపెట్టు అని తంబళపల్లి నియోజకవర్గంలో మళ్ళీ ఈ సంవత్సరం జూన్లో మళ్ళీ తంబళపల్లి నియోజకవర్గంలో మొదలుపెట్టారు. రికార్డ్స్ టాలీ అవ్వట్లేదు, ఎక్కడో తేడా పడింది అని చెప్పేసి ఎక్సైజ్ శాఖ అప్రమత్తమై సెప్టెంబర్లో దీన్ని కనిపెట్టిన తర్వాత సెప్టెంబర్లో నువ్వు ఆఫ్రికాకి వెళ్ళిపో, నీ బెయిల్ సంగతి అవన్నీ నేను చూసుకుంటానని జోగి రమేష్ హామీతోటి ఇతను ఆఫ్రికాకి వెళ్ళిపోయాడు. ఆఫ్రికాలో కూడా జగన్మోహన్ రెడ్డి సోదరుల దగ్గరే ఇతను రక్షణ పొందాడు. ఆ తర్వాత ఆ కంపెనీ అక్కడ సీజ్ అయింది కదా, రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ కంపెనీ సీజ్ అయింది కదా క్యామరూన్లో, వాళ్ళ దగ్గరే ఇతను రక్షణ పొందాడు. తర్వాత ఎప్పుడైతే ఇది మొత్తం బయటకు వచ్చేసిందో వైఎస్ఆర్సీ నాయకులు యాజ్ యూజువల్గా హ్యాండ్స్ అప్ అన్న తర్వాత చేసేది లేక జనార్దన్ రావు ఇండియాకు వచ్చి అప్రూవర్ అయ్యాడు. ఈరోజు జూన్లో మొదలుపెట్టినటువంటి ఈ దందా 3 నెలల్లో కూటమి ప్రభుత్వం అన్ని సాక్ష్యాధారాలతో సెప్టెంబర్లోనే పట్టుకున్నప్పటికీ సాక్ష్యాధారాలన్నిటి కోసం వెయిట్ చేసి అక్టోబర్ నెలలో దీన్ని ప్రజల ముందు ఉంచి కూటమి ప్రభుత్వం పట్టుకుంది, దీన్ని ప్రజల ముందు ఉంచింది. ఈరోజు వీళ్ళ అంతు చూస్తానికి ఏదైతే ఈ ఇల్లీగల్ లిక్కర్ ఉందో వాళ్ళందరినీ మొత్తాన్ని లోపలేయడానికి ఈరోజు గ్రౌండ్ వర్క్ చేసుకుంది. ఏ ఒక్కడు కూడా దీని నుండి తప్పించుకోలేడు. 3 నెలల్లో పట్టుకున్నాం. అయితే వంశీ గారు, నాకు ఇక్కడ ప్రశ్న, మరి మీ తెలుగుదేశం పార్టీ నాయకుడైన జయచంద్రారెడ్డి ఎప్పుడు జాయిన్ అయ్యాడు దీంట్లోకి జనార్దన్ రావు తోటి? సురేంద్ర నాయుడు ఎప్పుడు జాయిన్ అయ్యాడు? వీళ్ళిద్దరిని మీరు సస్పెండ్ చేశారు, ఓకే. ఒకవేళ జోగి రమేష్ది కుట్ర అయితే మీ పార్టీ వాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారు? మీ పార్టీ అధినేత బీఫామ్ ఇస్తున్నప్పుడు ఇదే సురేంద్ర నాయుడు, ఇదే జనార్దన్ రావు, ఇదే జయచంద్రారెడ్డి ఫోటోలే కనపడుతున్నాయి. ఈ వారం 10 రోజులుగా తిరుగుతున్నాయి వాళ్ళ ఫోటోలే కదా. మీ పార్టీ వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు జోగి రమేష్ తోటి ఇక్కడ? సార్ అదే చెప్తా ఉన్నా సార్. ఇప్పుడు ఈ దందా 2021 నుండి జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో చేసినటువంటి ఒక అతిపెద్ద తప్పు తంబళపల్లి టికెట్ విషయం అండి. జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడం అనేది వెరిఫై చేసుకోకుండా మేము టికెట్ ఇవ్వడం జరిగింది, అది మా తప్పు, ఒప్పుకుంటున్నాం. సో 2020 ఇప్పుడు ఇతను ఈ జయచంద్రారెడ్డి పార్టీలోకి ఎప్పుడు వచ్చాడు? 2024 మార్చిలో వచ్చాడు. 2024 మార్చి వరకు ఇతను వైఎస్ఆర్సీ పెద్దిరెడ్డి అనుచరుడుగా కంటిన్యూ అయ్యాడు. 2021 నుండి ఈ దందా జరుగుతూ ఉంది. సో వైఎస్ఆర్సీ హయాంలో ఈ దందా చేశాడు. ఆ తర్వాత మా దగ్గరికి టికెట్ కోసం వచ్చాడు. మరి మా వాళ్ళు ఎలా కన్ఫ్యూజ్ అయ్యారో కానీ ఇతని విషయంలో టికెట్ ఇవ్వడం అనేది మేము ఒక తప్పిదంగా మేము భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగవు. 2024 జూన్లో మా పార్టీ తరఫున ఎన్నికల్లో మా పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. జూన్ నుండి తంబళపల్లి ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఉన్నప్పుడు కూడా
చాలా హెడేక్స్ ఉన్నాయి, ఇవన్నీ మేము బయటికి చెప్పుకోలేని కొన్ని హెడేక్స్ ఉన్నాయి అతని వల్ల. అక్కడ క్యాడర్ కూడా రీసెంట్గా సాగర్ అనేటటువంటి మా కార్యకర్త కూడా అక్కడ హాస్పిటల్ పాలైనటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ జయచంద్రారెడ్డి కారణంగా. అవన్నీ మేము పరిగణనలో తీసుకున్నాం. సో ఇతను 2021 నుండి వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో పార్టీలో ఉన్నాడు కాబట్టి సో ఇతను కూడా ఇందులో భాగస్వామి అని చెప్పి తెలిసిన వెంటనే అతను సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే సురేంద్ర నాయుడిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. నేనేమంటానంటే ఒకవేళ ఈ కుట్రలో భాగం అయితే ఈ 15 నెలల నుంచి కనిపెట్టలేకపోయారా? అదేనండి, నేను 15 నెలలు అని మీరు మళ్ళీ అంటా ఉన్నారు. నేను అంటున్నది మీరు చెప్పినట్టుగా ఇంతకు ముందు పెద్దిరెడ్డి మనిషే అయితే జయచంద్రారెడ్డి ఈ 15 నెలలుగా కూడా పెద్దిరెడ్డి మనిషిగానే కొనసాగి ఉండాలి కదా. ఈ 15 నెలల్లో మీకు ఇంటెలిజెన్స్ ఏమైంది? మా తప్పిదం ఇది, మేము పొరపాటు పడ్డాం ఈ విషయంలో. మీరు టికెట్ ఇవ్వడం పొరపాటు పడి ఉండొచ్చు. ఈ 15 నెలల్లో అతని యాక్టివిటీస్ మీరు తెలుసుకొని ఉండాలి. పోనీ ఏప్రిల్ నుంచి ఏం జరుగుతుందో తెలుసుకొని ఉండాలి. మీరు అది చేయలేకపోయారు, మీ ఇంటెలిజెన్స్ చేయలేకపోయిందని అనుకోవాలి కదా. అదే సార్ చెప్తా ఉన్నా, ఏప్రిల్ నుండి వీళ్ళు ప్లాన్లు వేసుకుని జూన్ నుండి మొదలు పెట్టారు, సెప్టెంబర్లో దొరికారు, 2 నెలల్లో దొరికారు. రికార్డ్ సరి చేస్తా ఉంటే మరి ఎక్కడ అనుమానం వచ్చిందో ఎక్సైజ్ శాఖ వాళ్ళకి అనుమానం వచ్చి ఇవన్నీ పరిశీలిస్తే ఈ దందా నడుస్తుందని తెలిసిన తర్వాత ఇమీడియట్ గా జయచంద్రారెడ్డి హస్తం ఉందని తెలిస్తే ఆరోపణ వచ్చినందుకే అతను సస్పెండ్ చేశాం. మేము తెలుసు, నేను అదే చెప్తా ఉన్నా, మేము బయటికి చెప్పుకోలేని హెడేక్స్ ఇతని వల్ల ఉన్నాయని చెప్పి నేను ఒప్పుకున్నాను. అదే ఈ జయచంద్రారెడ్డి మనిషి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కేంద్ర కార్యాలయానికి అందించారు. దాని గురించి సమగ్ర నివేదిక తెచ్చుకునే లోపే ఇది జరిగింది. డెఫినెట్లీ మా తరపున ఉన్నటువంటి మా సైడ్ ఉన్నటువంటి మిస్టేక్ ఏంటంటే జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇవ్వడం. వన్స్ ఇతని పాత్ర ఉందని చెప్పి ఆరోపణ రావడంతోనే ఇతను సస్పెండ్ చేశాం. ఇతనితో పాటు కట్టా సురేంద్ర నాయుడు అనే వ్యక్తిని కూడా సస్పెండ్ చేశాం. ఎవరైనా సరే సార్, ప్రజల ప్రాణాలతో చెలగాటం అన్నాడు, ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా మేము చర్యలు తీసుకుంటాం. మరి వాళ్ళ పేర్లు ఏమి జనార్దన్ వీడియోలో వినిపించలేదే? ఇది స్క్రిప్ట్ గాక మరేంటి అని అంటున్నారు. ఆరోపణ వస్తేనే సస్పెండ్ చేశాం. ఒకవేళ ఆరోపణలు నిజం కాదు అని తేలితే మళ్ళీ పార్టీ ఏం చర్యలు తీసుకుంటుందో నాకైతే నేను ఆ స్థాయిలో నేను చెప్పే స్థాయిలో లేను కాబట్టి. అంటే మీరు సస్పెండ్ చేసినంత మాత్రాన వాళ్ళు నేరస్తులైతే శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరు కదా. మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉండొచ్చు, చట్టం విధించే శిక్ష ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు జనార్దన్ రావు విడుదల చేసిన వీడియోలో జయచంద్రారెడ్డి పేరు కానీ ఈ సురేంద్ర నాయుడు పేరు కానీ లేవేంటి అని వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. అదే బ్రదర్, అదే చెప్తా ఉన్నా, ఆరోపణలు వచ్చాయి, జయచంద్రారెడ్డి వీడియో చెప్పాడు, దీని గురించి పోలీసులు విచారిస్తారు. జయచంద్రారెడ్డి పాత్ర లేదు అని అంటే అతను సచ్చీలుడిగా బయటకు వస్తాడు. డెఫినెట్లీ ఉంది అని అంటే ఎంతటోనైనా వదలమని చెప్తా ఉన్నాం. నాకేదో వీడియో ఒకటి పంపించారు, ఏంటిది సార్? దాని గురించి నిన్నటి రోజున ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే, ఏదో అన్యాయంగా ఇక ఈ ఇల్లీగల్ లిక్కర్ అంతా తెలుగుదేశం పార్టీ హయాంలో నడుస్తూ ఉంది, తెలుగుదేశం పార్టీ వారే ఇవన్నీ చేస్తా ఉన్నారని చెప్పేసి ఒక ర్యాలీ చేశారు సార్. అవును, ర్యాలీ శ్రీకాకుళం జిల్లా పలాసలో. అసలు ఒకసారి అతన్ని చూసారా మీరు ఆ వీడియో? ఏదో రెడ్ షర్ట్, ఆ రెడ్ షర్ట్ అతను ఏం చేస్తున్నాడు సార్, ఒక లేడీ కానిస్టేబుల్ ని, ఈ పేరు ఏంటంటే వేణుగోపాల్ రెడ్డి, ఆ రెడ్ షర్ట్ అతని పేరు. ఓకే, ఏం చేస్తున్నాడు సార్ అతను? వైసీపీ నాయకుడేనా? వైసీపీ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి ఒక లేడీ కానిస్టేబుల్ పట్ల వాడు ప్రవర్తిస్తున్నటువంటి తీరు. సో ఇట్లాంటి బ్యాచ్ తోటి వీళ్ళు ఇక ఉద్యమాలు చేయటం, మద్యపాన ఉద్యమాలు, ఇల్లీగల్ లిక్కర్ మీద వాళ్లే చేసి. సార్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి సార్ మీకు. రాజారెడ్డి గారు 1996లో అనుకుంటా చనిపోయారు. డేట్ ఇయర్ కరెక్ట్ తెలియదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాత, రాజశేఖర రెడ్డి గారి తండ్రి. 96లో చనిపోతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం పాత్ర ఉంది, చంద్రబాబు నాయుడు ఉన్నాడు దీని వెనకాల అన్నాడు. ఆ తర్వాత ఈ ఫ్యాక్షన్ హత్య చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ సంబంధం లేదని తేలింది. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి, హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారి పాత్ర అన్నారు సార్ అప్పట్లో. ఆ తర్వాత అది రిలయన్స్ వాళ్ళ మీద నెట్టారు సార్. ఆ తర్వాత వాళ్ళకే రాజ్యసభ సీట్ ఇచ్చారు వీళ్ళు. రెండో ఇన్సిడెంట్. మూడోది 2018లో తుని రైలు ఇన్సిడెంట్ సార్. తునిలో రైలు తగలబెట్టేసి తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పేసి మా మీదకి నెట్టేశారు సార్.
మూడోసారి ఇది. నాలుగోది 2019లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడి కత్తితో గీసుకున్నాడు సార్. గీయించేసేసుకుని తెలుగుదేశం వాళ్ళు కోడి కత్తితో జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయడానికి ట్రై చేశారని చెప్పేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద నెట్టేసేశారు. 2019లో అధికారంలోకి వచ్చారు సార్. ఆ తర్వాత 2024లో మర్చిపోయి అసలు ఇంపార్టెంట్ చెప్పడం అసలు విషయం మర్చిపోయా కదా. 2019 మార్చి 14న వాళ్ళ బాబాయిని వాళ్లే రప్ప 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 నరికేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టేసి నారాసుర రక్త చరిత్ర అన్నారు సార్. అదైపోయింది సార్. ఇది బిగ్గెస్ట్ సార్. ఇది నారాసుర రక్త చరిత్ర అనేది వాళ్ళ బాబాయిని వాళ్లే వేసేసుకుని మా చేతిలో కత్తి పెట్టి చంద్రబాబు నాయుడు గారు వేసేసారని చెప్పారు సార్. అదైపోయింది సార్. 2024 ఎన్నికల్లో సేమ్ స్ట్రాటజీ ప్లాన్ చేయడానికి ఈసారి గులకరాయిని ఎంచుకున్నారు సార్. గులకరాయితో గోప మీద పెటామని కొట్టించుకుని తెలుగుదేశం వాళ్ళు కొట్టారని చెప్పారు సార్. జననేత మీద హత్యా ప్రయత్నం అంట సార్. ఏంది గులకరాయితో కాకి కూడా సావచ్చు సార్. ఆ గులకరాయికి జననేత మీద అంటే హత్యా ప్రయత్నం అంట. పాపం ఆ రాయి మళ్ళీ ఆయన దాకి పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లిని కూడా తాకింది సార్ ఆ రాయి. అది అయిపోయింది సార్. అదైపోయిన తర్వాత తల్లి చెల్లి చీ కొట్టేశారు సార్. దీనికి కూడా మేమేనాడు సార్ కారణం. దీనికి కూడా మేమే కారణం అంటే తెలుగుదేశమే కారణం అంట. తల్లి చెల్లి చీ కొట్టడానికి కూడా. ఇంకోటి మేమైంది మనం మర్చిపోయాం. 2012లో ఇతగాడు దోచేసినటువంటి దోపిడీకి సిబిఐ వాళ్ళు ఇతను అరెస్ట్ చేశారు సార్. అరెస్ట్ చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం అండి సార్. ఆ తర్వాత 2029లో ఈరోజు ఇల్లీగల్ లిక్కర్లో దొరికారు సార్. అడ్డంగా దొరికేసి నారావారి సారా అని పెడతారు సార్. నారావారి రక్త చరిత్ర అయిపోయింది. ఇప్పుడు నారావారి సారా. జనాలు ఏమైనా పిచ్చోళ్ళా సార్? 2014 నుండి 19 వరకు వీళ్ళ మాటలు నమ్మి 19 నుండి 24 వరకు వీళ్ళు వేసిన ప్రతి యాషాన్ని భరించి 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 ఇక 24లో కూటమిని గెలిపించారు సార్ ప్రజలు. ఇంకా అవే డ్రామాలు ప్లే చేస్తే ఎలా సార్? అప్డేట్ అవ్వాలి కదా సార్ జగన్మోహన్ రెడ్డి అయినా కానీ. ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఒక్క మాట వంశీ గారు. జోగి రమేష్ మొదట చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళాడు. ఒక మాట వెళ్ళాడు, అరెస్ట్ అవుతాడు అన్నారు. ఏమైందో ఏమీ జరగలా. తర్వాత అగ్రిగోల్డ్ భూములు అన్నారు. వాటి విషయంలో ఏమైందో తెలియదు. సరే, వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేశారు. తర్వాత వెంటనే ఆయన రిలీజ్ అయ్యాడు. మరి ఈ కేసులో నిజంగా జోగి రమేష్ పాత్రని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ వరకు వెళుతుందా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, ఆల్రెడీ లిక్కర్ స్కామ్ గురించి జరుగుతున్న విషయంలోనే ఏమీ లేదు అనే నిర్ణయానికి ప్రజలు వచ్చే పరిస్థితి వచ్చింది. అర్థమైంది గోపి గారు. ఐఎమ్ కమింగ్ టు దాట్. ఇప్పుడు మనం ఇవన్నీ తెలుగుదేశం మీదకి ఎలా నెట్టారో చూసాం సార్. అయిపోతే జోగి రమేష్ పాత్ర గురించి వద్దాం. ఇంకొక విషయం చెప్పాలి సార్ ఇక్కడ. మరి 2022 మే సార్, నేను అది రాసుకున్నాను. 2022 మే 2వ తారీఖు రంజాన్ సార్. రంజాన్ ముందు రోజు మే 1వ తారీఖున చిలకలూరిపేటలో మస్తాన్ షరీఫ్, బషీర్ అహ్మద్ అని చెప్పి ఇద్దరు ముస్లిం సోదరులు ఈ కల్తీ మద్యం దాగి చనిపోయారు సార్. అయితే దానికి పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ చేయకుండా వడదెబ్బ తగిలి చనిపోయారని చెప్పి రాయించింది సార్ మా పార్టీ నుండి వెళ్ళినటువంటి మొక్క రజని. ఇద్దరు చనిపోతే 30 సంవత్సరాలు 32 సంవత్సరాల యువకులు ఇద్దరు చనిపోతే, కల్తీ మద్యం తాగి చనిపోతే వడదెబ్బ తగిలి చనిపోయారని చెప్పి రాసినటువంటి రజని నిన్నటి రోజున సిగ్గు లేకుండా కల్తీ మద్యం జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసి ఆ ఇద్దరు ముస్లిం సోదరులను చంపితే నిన్నటి రోజున చిలకలూరుపేటలో ర్యాలీ చేసింది సార్. ఈ రజని ర్యాలీ చేసి నారావారి సారా అని చెప్పి హోర్డింగ్ పట్టుకుంటుంది సార్. నారావారి సారా ఏది? నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ స్టేజ్లో ఉన్నటువంటి ఆ మొక్క హోర్డింగ్ పట్టుకుని నారావారి సారా అని వెళ్తుంది సార్. ఇంకా మీ మొక్క ఎట్లా అవుతుంది సార్? పార్టీ మారి ఎంతో కాలం అవుతుంది, ఇంకా మీ మొక్క అని ఎట్లా అనుకుంటారు? చెప్పిన మాట కాదు సార్ అది. మొక్క అంటే ఆవిడే చెప్పుకుందండి. మొక్కను సార్, సైబరాబాద్ లో పెరిగిన మొక్కను సార్ అనింది. పార్టీలు అనవసరం, రాజకీయంగా ఆవిడ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, విభేదించవచ్చు. సో ఆవిడ సిగ్గు లేకుండా నిన్న నారావారి సారాను హోర్డింగ్ పట్టుకుని వెళ్తుందా? మరి ఎందుకు సార్ ఆ రోజు ఆ మస్తాన్ షరీఫ్ ని, బషీర్ అహ్మద్ ని వాళ్ళిద్దరూ కల్తీ సారా తాగి చనిపోతే పోస్ట్ మార్టం కూడా అడ్డుకుని వడదెబ్బ అని చెప్పి రాయించేసి అంత హడావిడిగా వాళ్ళ బాడీస్ ఎందుకు సార్ డిస్పోజల్ చేయించింది? దానికి సమాధానం చెప్పాలి కదా. ఈరోజు మస్తాన్ షరీఫ్ మృతికి, బషీర్ అహ్మద్ మృతికి కారణం ఈ విడుదల రజని. పోస్ట్ మార్టం కూడా జరగలేదు. అయితే ఇంకా జరగకుండానే అది వడదెబ్బ అని చెప్పి రాసి
కుటుంబ సభ్యులు బెదిరించి ఆ బాడీలు రెండింటినీ డిస్పోజల్ చేయించింది సార్. సో ఆవిడ నిన్న సిగ్గు లేకుండా నారావారి సారాన్ని పట్టుకు తిరుగుతా ఉంది. సో ఇవన్నీ సో ఇప్పుడు జోగి రమేష్ గారి ఇష్యూకి వద్దాం సార్. సెప్టెంబర్ 17, 2021 ఆ రోజు నేను కూడా ఉన్నా అక్కడ. నేను, పట్టాభి గారు, డూండి రాకేష్ గారు, గొట్టిముక్కల రఘు గారు, బుద్దా వెంకన్న గారు, నాగుల్ మీరా గారు, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి లీడర్లు కొంతమంది, గుంటూరు జిల్లా నుండి నేను, మరి కొంతమంది నాయకులు, అండ్ ఆల్సో కంబంపాటి శిరీష గారు, వీళ్ళందరూ జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి అటాక్ వస్తున్నాడు అని అంటే మేము వెళ్ళి జోగి రమేష్ని అక్కడ అడ్డుకున్నాం సార్. పెద్ద యుద్ధం జరిగింది అక్కడ. మా నాయకుడు డూండి రాకేష్ గాయపడ్డాడు కూడా. అయితే మేము గనక అడ్డుకోకుండా సరే పోరా ఏం చేస్తావో చూద్దామని చెప్పేసి వదిలేసినట్లయితే పీస్ అయిపోయాడు మా బ్లాక్ కమాండర్స్ చేతిలో జోగి రమేష్. ముక్కలు అయిపోయి ఉండేవాడు సార్. చంద్రబాబు నాయుడు గారి భద్రత కంటే ఏది ముఖ్యం కాదు. Z+A కేటగిరీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీదకి అటాక్ వస్తే ఎలా ఉండేదో రుచి చూపించేవాళ్ళు. పీస్ అయిపోయి పోనీ ఆ తర్వాత చర్యలేవి సార్ చెప్తున్నా సార్. అదే ఐఎమ్ కమింగ్ టు దట్. అయితే ఆ తర్వాత జోగి రమేష్ గారు ఆ హడావిడి చేసిన తర్వాత మంత్రి పదవి తెచ్చుకున్నాడు సార్. మంత్రి పదవి తెచ్చుకుని కామ్గా ఉన్నాడా అంటే స్కూల్ పిల్లల కార్యక్రమానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడాడు. దానికి ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భుజం తట్టి శభాష్ బ్రహ్మాండంగా మాట్లాడేవా అన్నాడు. సో ఇలా మంత్రి పదవి తెచ్చుకున్నటువంటి జోగి రమేష్ చర్యల గురించి అడుగుతా ఉన్నారు సార్. ఈ కేసు సిఐడికి అప్పగించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద అటాక్ వచ్చిన కేసు సిఐడికి అప్పగించడం జరిగింది. అతని నేరాన్ని రుజువు చేసి 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడేది కాబట్టి అతనికి 41 year నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇందులో మేము ముందుగానే చెప్పాం, ఎక్కడా కూడా కుట్రపూరిత లేదంటే ఏమంటారు దాన్ని కక్ష సాధింపు రాజకీయాలు మేము చెయ్యం, చట్ట ప్రకారం వెళ్తామని చెప్పాం. ఆ తర్వాత అగ్రిగోల్డ్ దానిలో అతని కొడుకు ఇన్వాల్వ్మెంట్ ఉండి అతను అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చాడు సార్. ఆ తర్వాత ఇంకొక విషయం, ఇప్పుడు గత ప్రభుత్వంలో అయితే జనార్దన్ రావు ఇలా స్టేట్మెంట్ ఇక్కడ చెప్పగానే అలా మా నాయకుడి ఇంటి ముందుకెళ్ళి అరెస్ట్ చేసుకుని వచ్చేసేవాళ్ళు. ఈరోజు జనార్దన్ రావు చెప్పిన తర్వాత జనార్దన్ రావు చెప్పింది నిజమా కాదా, జనార్దన్ రావు చెప్పిన వాటికి సాంకేతిక ఈ సాక్ష్యాలు ఉన్నాయా లేవా, జనార్దన్ రావుతో నిజంగా జోగి రమేష్ ఫోన్లో మాట్లాడా లేదా అనేటటువంటి సాక్ష్యాధారాలన్నీ సేకరించిన తర్వాత జోగి రమేష్ సుప్రీంకోర్టుకు కాదు కదా ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నా కానీ రానటువంటి పరిస్థితి వస్తుంది, అరెస్ట్ చేసి తీరుతాం. ఇదంతా ఇప్పుడు పొలిటిసైజ్ అయిపోయింది. గతంలో లిక్కర్ స్కామ్ విషయము పొలిటిసైజ్ అయిపోయింది, ఇప్పుడు ఇది పొలిటిసైజ్ అయిపోయింది. ఇది ఫ్లేరప్ అవుతున్న టైంలోనే ఇప్పుడు మిథున్ రెడ్డి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న మిథున్ రెడ్డి ఇంటికి వెళ్ళి సోదాలు, సిట్ వెళ్ళి సోదాలు, తర్వాత వెంకటేష్ నాయుడు ఫోన్ని ఓపెన్ చేసేందుకు పర్మిషన్ తీసుకొని సక్సెస్ అయ్యింది సిట్. ఓపెన్ చేస్తే ఇంకేమన్నా ఆధారాలు దొరుకుతాయని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్లీ దొరుకుతాయి సార్, డెఫినెట్లీ దొరుకుతాయి, ఆధారాలు అన్నీ దొరుకుతాయి సార్. ఇప్పుడు సిట్ వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా చేస్తా ఉన్నారు సార్. రాజశేఖర్ బాబు గారి నేతృత్వంలో ఈ లిక్కర్ స్కామ్ మీద ఉన్నటువంటి సిట్ చాలా సక్సెస్ఫుల్గా 3 ఛార్జ్ షీట్లు వేశారు. చాలా వరకు నేరాన్ని ఛేదించారు. ఇంకా వాళ్ళు చేయాల్సింది చట్ట ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ మిథున్ రెడ్డి ఇంట్లో సోదాలు కావచ్చు, వెంకటేష్ ఫోన్ కావచ్చు, అవన్నీ సిట్ వాళ్ళ కార్యక్రమంలో భాగంగా చేస్తున్నటువంటి పరిస్థితి. వాటిలో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సిట్కి ఫుల్ పవర్స్ ఉన్నాయి సార్. ఈ విషయంలో నేరాన్ని బయట పెట్టడానికి సిట్కి ఫుల్ పవర్స్ ఉన్నాయి. అందులో భాగంగానే మిథున్ రెడ్డి ఇంటికి కానీ లేదంటే వెంకటేష్ ఫోన్ కానీ ఓపెన్ చేసేటటువంటి ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పుడు ఈ ఇల్లీగల్ లిక్కర్ అంటే ఈ కల్తీ మద్యం కేసులో అశోక్ కుమార్ గారు సిట్ అధినేత, ఆయనకు కూడా ఫుల్ రైట్స్ ఉన్నాయి. దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఏదైతే వారి నివేదిక ప్రకారం జోగి రమేష్ తప్పుందని తేలితే మాత్రం అతను ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళిన బెయిల్ రాదు, అరెస్ట్ చేసి తీరుతాం. మీరు ఈ మూడింటికి ఏమన్నా లింక్ ఉంటుందని అనుకుంటున్నారా? సరే ఇప్పటిది కాదు, ఇది 2021 నుంచి అని అంటున్నారు కాబట్టి ములకల్ చెరువుది కూడా, ములకల్ చెరువు ప్లస్ ఆఫ్రికాలో బ్యాన్ అయిన సీజ్ చేసిన కంపెనీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసలైన లిక్కర్ స్కామ్, వీటి మూడింటికి లింక్ ఉంటుందని అనుకుంటున్నారా సార్? ఇప్పుడు 2022 మార్చ్ జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోయారు సార్. అవును, ఈ దందా 2021 నుండి జరుగుతుంది.
ఈ కల్తీ మద్యం అనేది 2021 నుండి జరుగుతుంది. 2022 మే చిలకలూరిపేటలో 2 ముస్లిమ్స్ చనిపోయారని ఇప్పుడే నేను చెప్పా. సో ఈ దందా 2021 నుండి జరుగుతుంది. ఎక్కడా కూడా బార్ కోడ్ స్కానింగ్ లేదు, ఎక్కడా కూడా ఫోన్పే గూగుల్ పే లేవు. వీళ్ళు చేసినటువంటి ఈ లిక్కర్ ఏదైతే ఉందో, ఈ కల్తీ మద్యం ఏదైతే ఉందో అదే సప్లై అయింది సార్ స్టేట్ వైడ్. ఎంతమంది ఎన్ని కారణాలుగా చనిపోయారో మనకు తెలియదు. ఇప్పటికి కూడా చాలా మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కిడ్నీలు పోయి అనారోగ్యాలు పాలై ఇప్పటికి కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎన్నో ఈ కేసులు దీనికి ఉదాహరణ సార్. ఆ రోజు ఏమన్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి, 2022 మార్చిలో 27 మంది జంగారెడ్డిగూడెంలో చనిపోతే పురుషులు, అది కూడా 50 సంవత్సరాల లోపు పురుషులు అధికం, అంతమంది ఒకే ఊరిలో చనిపోతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నాడు తెలుసా సార్? అవన్నీ సహజ మరణాలు అన్నాడు సార్. అవన్నీ సహజ మరణాలట. సో ఆ రోజే కనుక దీని మీద విచారణ చేసినట్టయితే ఇది ఆ రోజే బయటపడి ఉండేది. 4 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండగా 3 సంవత్సరాలు 2021, 22, 23, 23 తర్వాత 24 సగం 3.5 సంవత్సరాలు వీళ్ళ అధికారంలో ఉండగా ఈ కల్తీ మద్యాన్ని గుర్తించలేదా? గుర్తించిన మా వాటా మాకు పంపించండి చాలన్నాడా జగన్మోహన్ రెడ్డి? ఏంటి అనేది విచారణలో తేలుతుంది. చివరిగా ఒక మాట అన్నాడు జోగి రమేష్, ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ఇలా చేస్తున్నారు. చంద్రబాబు నీకు ఒక కొడుకున్నాడు గుర్తుపెట్టుకో అని. ఇవన్నీ ఉడత ఊపులు సార్. మేకపోతు గాంభీర్యాలు. చేసిన తప్పు అడ్డంగా దొరికిపోయారు. నీకు ఒక కొడుకున్నాడంటే గుర్తుపెట్టుకో అంటే ఈయనకు లేడేంటి కొడుకు? ఈయనకు లేడా కొడుకు? ఈయన చేసిన పనులన్నీ కొడుకులు దగులుతాయి డెఫినెట్లుగా. చంద్రబాబు నాయుడు గారిని ఎంతోమంది ఎన్నో అంటారు సార్. ఆయన జాతకమే అది పాపం. ఆయన చేసిన మంచి చెప్పుకోలేడు సార్. చేయని చెడు మాకు అంటగడతారు. చేసిన మంచి సార్ చెప్పుకోలేరు. హైటెక్ సిటీ సార్, ఈరోజు మీరు హైదరాబాద్ వెళ్తా ఉంటే కళ్ళు చెమ్మగిలుతాయి సార్. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కష్టం ఈ నగరం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం మేము. ఎవడు ఎస్ అన్నా నో అన్నా, అరే అవతల పార్టీలో తెలంగాణ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు సార్, తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకు ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి కష్టం గుర్తించాలి అని. ప్రపంచం మొత్తానికి కోవిడ్కి వ్యాక్సిన్ ఇచ్చినటువంటి మెట్టెక్ జోన్ ఎవరు సార్? చంద్రబాబు నాయుడు సార్ తీసుకొచ్చింది సార్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కియా ఎలా వచ్చింది సార్ ఏపీకి? మీకు తెలుసు కదా సార్, మీరు ఫాలో అవుతూ ఉన్నారు కదా. కీన్ గారు 2014 నుండి వీళ్ళు ఏం చెప్తారు సార్ అసెంబ్లీకి వచ్చేసి, కియా అంట హైలీ రెస్పెక్టెడ్ రాజశేఖర రెడ్డి గారు లెటర్ రాశారట సార్. ఇంతకంటే సిగ్గుచేటు ఏమన్నా ఉందా? వాళ్ళ బాబాయ్ వాళ్ళు వేసేసి మా మీదకి నెడతారు. లిక్కర్ కేసుల్లో జనాలు వేసేసి మా మీదకి నెడతారు. మేము తీసుకొచ్చిన ఫ్యాక్టరీలు మాత్రం వాళ్ళు తీసుకొచ్చారట. మేము తీసుకొచ్చిన ఇండస్ట్రీలు మాత్రం వాళ్ళు తీసుకొచ్చారట. మంచి వాళ్ళ అకౌంట్లోకి వేసుకుంటారు, చెడు మా అకౌంట్లోకి వేస్తారు. ఈరోజు ప్రజలకు సాక్ష్యాలతో రిజల్ట్ తెలుస్తున్నాయి కదా సార్. రైట్ 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 వంశీ గారు, థ్యాంక్ యూ అండి.